పరిశుద్ధ గ్రంథములో నుండి ఓబద్యా గ్రంథము, బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చూడాలని మీకు తెలియజేస్తున్నాను. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. చాలామందికి మత్తయి సువార్త అంటే వెంటనే దొరుకుద్ది, కీర్తనల గ్రంథం అంటే వెంటనే దొరుకుద్ది, ఆదికాండం అంటే వెంటనే దొరుకుద్ది. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి పుస్తకాలు ఎక్కువగా ధ్యానించకుండా ఉండిన కారణాన చాలామంది త్వరగా తీయలేని పరిస్థితిలో ఉంటారు. దయచేసి మీరందరూ కూడా వాక్యాన్ని చూడండి. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీకును చేయబడుతుంది. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చి నీవు చేసినదే నీ నెత్తి మీదికి వస్తుంది అంటున్నది ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవాయే ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. దేవుడైనటువంటి యెహోవా ఏశావు సంతతిని గూర్చి ఈ మాట పలుకుచున్నాడు. ఓ ఏశావు, యెహోవా దినము అన్యజనులందరి మీదకి రాబోతుంది. అప్పుడేం జరుగుతుందో తెలుసా? నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వస్తుంది అంటున్నాడు దేవుడు. ఏశావు సంతతితో ఏం జరుగుద్దట? నీవు చేసిందే నీకు చేయబడుతుంది. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వస్తుంది అంటున్నాడు దేవుడు. ఇది ఎవరో మనుషులు చెప్పే మాట కాదు. నీవు చేసినదే, నీవు చేసినట్టే నీకు చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును అంటున్నాడు. ఇది చాలా కఠినమైన మాటగా ఉంది కదండి. ఇది వింటుంటే భయంగా కూడా అనిపిస్తుంది కదండి. అవును. ఎందుకని దేవుడు ఎంత కఠినమైన మాట పలుకుతున్నాడు? ఎందుకు దయా దాక్షిణ్యములకు చూపకుండా దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు? ఏశావు, నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వస్తుంది అన్నాడు. ఏమంటే దేవుడు ఇలాంటి మాట అనొచ్చా అండి? దేవుడు ఈ రీతిగా పలకొచ్చా అండి అని అంటే, నీవు దేవునికి బోధిస్తావా? నీవు దేవునికి పాఠం నేర్పగలవా? ఎందుకన్నాడో, ఎందుకు అనవలసి వచ్చిందో దానికి కారణం ఉన్నది. ఏశావు యాకోబు అన్నదమ్ములు, అంతే కదా. ఇస్సాకు యొక్క 2 కుమారులు వీళ్ళం, ఏశావు యాకోబు. అయితే ఏశావు అన్న, యాకోబు చిన్న, అంటే తమ్ముడు. ఈ అన్న అయినటువంటి ఏశావు యొక్క మనస్తత్వం, ఆయన యొక్క విధానం, ఆయన యొక్క ప్రవర్తన తీరు దేవుడు చూశాడు. ఏనాడు కూడా తమ్ముని విషయంలో జాలి అనేది లేదు, తమ్ముని విషయంలో ప్రేమ అనేది లేదు. ఎప్పుడు చూసినా తమ్ముని మీద, తమ్ముని సంతానము మీద ద్వేషం, అసూయ, పగలతో రగిలిపోతున్నాడు.
తొడిగిపోతున్నాడు. ఏమైనా కారణం ఉందా? ఏమీ లేదు. కేవలము యాకోబు దీవించబడుచున్నాడన్న కారణము చేత ఏశావు తమ్ముణ్ణి ఎప్పటికీ కూడా నాశనము చెయ్యాలి అని అనుకున్నాడు. అతడు దీవించబడకూడదు అనుకున్నాడు. అతడు దెబ్బతినాలి అనుకున్నాడు. అతడు నాశనము కావాలి అనుకున్నాడు. అతడు బాగుపడితే వారవలేని స్థితికి వచ్చేశాడు. అతడు ఎదుగుతుంటే అతన్ని పడగొట్టాలి అని ప్రయత్నం చేశాడు. ఎన్నోసార్లు అడ్డమొచ్చాడు. ఎదగకుండా వర్ధిల్లకుండా అని యాకోబు చెప్పటం లేదు. యాకోబు తరపున దేవుడే ఈ మాట సెలవిస్తున్నాడు. మొదటి అధ్యాయం 12 వచనం నుండి మనం చూడగలిగినట్లయితే దేవుడు అంటాడు, నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి, నీ సహోదరుని భవదినము చూచి, నీ సహోదరుని శ్రమానుభవ దినము చూసి నీవు ఆనందమొంద తగదు, నీవు ఆనందమొంద తగదు. యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూసి నీవు సంతోషింప తగదు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడ తగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలవ తగదు. శ్రమ దినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు. ఓ ఏశావు, యెహోవా దినము రాబోతుంది. అప్పుడు నీవు చేసినట్టే నీకు చెయ్యబడుతుంది. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వస్తుంది అని దేవుడు అంటున్నాడు. తప్పేమైనా ఉందండి? కారణము లేకుండా యాకోబు యొక్క సంతతిని నాశనము చెయ్యాలి అనుకున్నాడు. ఎదగకుండా చెయ్యాలి అనుకున్నాడు. వారు దెబ్బతిన్నప్పుడు, వారికి గాయమైనప్పుడు నవ్వేవాడు, నవ్వాలి అనుకునేవాడట. అతడు ఎదుగుతుంటే, వర్ధిల్లుతుంటే అడ్డమొచ్చేవాడట. శత్రువుల చేతికి అప్పగించాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసేవాడట. వీటన్నిటిని చూసిన దేవుడు అంటున్నాడు, ఎందుకయ్యా నీ తమ్ముని విషయంలో నువ్వు ఇలాగ చేశావు? యూదా వారి విషయమై నువ్వు ఎందుకు అలా చేశావు? నువ్వు ఏదైతే చేశావో నీవు చేసినట్లే నీకు చెయ్యబడుతుంది. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వస్తుంది. చాలామంది అండి ఇతరులకి కీడు చేసేటప్పుడు సంతోషపడతారు, ఇతరులకి నష్టం చేసేటప్పుడు ఆనందపడతారు. ఇతరులు పాడైపోయినప్పుడు, ఇతరులు దెబ్బతిన్నప్పుడు, ఇతరులు ఓడిపోయినప్పుడు, ఇతరులు పడిపోయినప్పుడు ఆనందిస్తారు, సంతోషిస్తారు, గంతులు వేస్తారు. అదే పరిస్థితి వాళ్ళకు వస్తుంది అని అంటే, అమ్మో మాకు రావద్దు, అలాంటి పరిస్థితి మాకు రావటానికి లేదు. మేము ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మేము ఎప్పుడు ఆనందంగానే ఉండాలి, మాకు ఎవరు అడ్డం రాకూడదు, మేము ఎదుగుతుంటే ఎవరు అణచకూడదు, మా మీద ఎవరు ద్వేషభావంతో ఉండకూడదు, మమ్మల్ని అందరూ మమ్మల్ని ప్రేమించాలి, అందరూ మాపై జాలి చూపాలి, అందరూ మాపై కరుణ చూపాలి, అందరూ మాకు సాయం చేయాలి అనుకుంటారు. కానీ వాళ్ళ మాత్రం ప్రేమించటానికి ఇష్టపడరు, సాయం చేయటానికి ఇష్టపడరు, ఇతరులు ఎదిగితే సహించలేరు, ఓర్చుకోలేరు. నీ పట్లయితే అందరూ సహనం చూపాలి, నీ పట్లయితే అందరూ ప్రేమ చూపాలి, నీ పట్లయితే అందరూ సహకరించాలి. కానీ నీవు మాత్రం ఎవరికి సాయం చేయవు. నీవు ఎవరో అభివృద్ధి నొందితే ఓర్వలేవు, నీ తమ్ముడు దీవించబడితే సంతోషించలేవు. శత్రువులను
తీసుకుని వచ్చి వారి మీదకి పురిగొల్పుతావు. అంటే నీవు ఏది చేసినా దేవుడు ఊరుకొని మౌనముగా ఉంటాడనే కదా నీ ఉద్దేశం. నీవు ఎటువంటి కీడు చేసినా, ఎటువంటి నష్టము చేసినా నీ సోదరునికి దేవుడైతే మౌనముగా ఉండాలనేదే కదా నీ ఉద్దేశం. కానీ దేవుడు పక్షపాతము లేని దేవుడు. దేవుని దగ్గర పక్షపాతం అనేది ఉండదు. అందుకే దేవుడు అంటాడు, ఓ ఏసావు, నువ్వు ఇంతకుముందు చేసావు కదా నీ సోదరుల పట్ల, ఇదిగో ఆ రోజు రాబోతుంది, నీవు చేసినట్టే నీకు కూడా చేయబడుతుంది, నీవు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది అంటున్నాడు. అమ్మో దేవా, నేను భరించలేను, నా వల్ల కాదు, వద్దు అంటున్నాడు. కుదరదు. నువ్వు ఏం చేశావో అదే నీకు జరుగుద్ది. నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నీ గుండెల్లో భయం మొదలవ్వాలి. నీ కాళ్ళు గడగడలాడాలి, వణుకు ప్రారంభం కావాలి. నీవు చేసినది ఒట్టిగా పోదో, నీ నెత్తి మీదకు వస్తుందన్న సంగతి, నీవు చేసినట్టే ఖచ్చితంగా నీకు కూడా చెయ్యబడుతుంది అన్న మాట వింటున్నప్పుడు, ఈ వాస్తవం నీకు వినిపించబడుతున్నప్పుడు నీకు భయం వణుకు ప్రారంభమవుతుంది. మరి నీవు ఆ కీడు ఇతరులకు చేసినప్పుడు సంతోషపడ్డావు కదా, ఆ నష్టం ఇతరులకు చేసినప్పుడు నువ్వు ఆనందించి గంతులేసావు కదా. అందుకనే నువ్వేం చేశావో అదే చేయబడుతుంది అంటున్నాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలుగా మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటో తెలుసా? అందుకనే ఏది చేసినా జాగ్రత్త కలిగి మేలు చేసే వారముగానే ఉండాలి తప్ప కీడు చెయ్యకూడదు. ఎందుకంటే నీవు చేసినట్టే నీకు చెయ్యబడుతుంది కాబట్టి. నువ్వు మేలు చేసావా, నీకు మేలే చేయబడుతుంది. నీవు సహకరిస్తున్నావా, సాయం చేస్తున్నావా, నీకు సహాయం దొరుకుద్ది, అందులో డౌట్ లేదు. కానీ కీడు చేసి మేలు పొందాలనుకుంటున్నావే, అది బుద్ధిహీనమైన ఆలోచన, చాలా తప్పుడు ఆలోచన. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా గలతీ సంఘంతో చెప్తున్నాడు. 6వ అధ్యాయం 6వ వచనంలో, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తుతున్నాడో ఆ పంటనే కోయును, అదే పంట కోస్తాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నీవనుకున్నావు దేవుడు వెర్రివాడు అని, దేవుడు పిచ్చివాడు అని, దేవుడు చూడట్లేదు అని, ప్రతిఫలం అనేది ఉండదు అనుకున్నావు నువ్వు. కానీ వాక్యం నేర్పుతున్న సత్యం ఏంటి తెలుసా? ఓ సోదరుడా, సోదరి, అలాగనుకుంటే నువ్వే మోసపోతావు. అంతేగాని దేవుడు మోసపోడు, దేవుడు వెక్కిరించబడడు. నీవే మోసపోతావన్న సత్యాన్ని రాత్రి తెలుసుకోవాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. ఏమండి, ఎవరైనా మామిడి టెంక విత్తితే మామిడి మొక్క మొలిచి మామిడికాయలు కాస్తాయా?
లేక మామిడి విత్తనం పెడితే, మామిడి టెంక నాటితే వేపకాయలు కాస్తాయా? చెప్పండి. మామిడి టెంక నాటితే మామిడికాయలే కాస్తాయి, వేప మొక్క నాటితే వేపకాయలే కాస్తాయి. అంతేగాని మామిడి టెంక నాటితే చేదైన వేపకాయలు కాయవు. నీవు వేప గింజ నాటితే మామిడికాయలు కాయవు. ఏ విత్తనం విత్తుతావో అదే పంట కోస్తావు. అర్థమవుతుందా? నీవు మేలు విత్తితే మేలు కోస్తావు, కీడు విత్తితే కీడే కోస్తావు. మధురమైన మామిడి టెంక నాటితే మామిడికాయలే కోస్తావు, వేప గింజ నాటితే వేపకాయలే కాస్తాయి. చాలామంది అనుకుంటున్నారు ఇతరులకు కీడు చేసి, నష్టం చేసి, వారి పడిపోతే ఆనందించి, వారి దెబ్బతింటే సంతోషించి, వారిని పడగొట్టి నష్టపరిచి, శత్రువులు చుట్టుముట్టేటట్టుగా చేసి వారు పాడైపోతే నవ్వుతూ వీళ్ళకైతే ఎప్పుడు మేలే జరగాలి అనుకుంటారు. సోదరుడా, నువ్వే మోసపోతావు, జాగ్రత్త. దేవుడు వెక్కిరించబడ్డావు. నువ్వు ఏ విత్తనం విత్తుతున్నావు అదే పంట కోస్తావు. వరి పంట వేస్తే మొక్కజొన్న పంట వస్తుందా? ఏమండి, మనం ఇంకొకటి నాటితే వేరొక ఫలం పొందుకుంటామా? లేదు. మనుష్యుడు ఏమి విత్తుతాడో ఖచ్చితంగా అదే పంట కోస్తాడు. మంచిని విత్తితే మంచే, చెడును విత్తితే చెడే ఫలం. మేలు విత్తితే మేలే, కీడు విత్తితే కీడే నీకు దొరికే ఫలం అని దేవుడు స్పష్టముగా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఇవి వింటుంటే భయమవుతుందా? ఇవి వింటంటే చెమటలు పడుతున్నాయా? పడతాయి. ఇది వాస్తవం. అంటే ఇలా జరగదనుకున్నావా? ఇట్లా ఉండదనుకున్నావా? నువ్వు కీడు చేసినా నీకు మేలే జరుగుతుంది అనుకున్నావా? నువ్వు చెడు చేసినా నీకు మంచే జరుగుతుంది అనుకున్నావా? నువ్వు మోసపోయావు. దేవుడు వెక్కిరించబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు వ్యర్థంగా పోవు. దేవుని మాటలు గతించిపోవు. భూమి ఆకాశములైన గతించిపోవచ్చు, కానీ దేవుని మాటలు గతించిపోవు. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. కీర్తన గ్రంథములో 7వ కీర్తన 14వ శరణము నుండి చూద్దాం. కీర్తన గ్రంథం 7వ కీర్తన 14, 15, 16 శరణాలు చదువుకుందాం. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. ఒకడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడై, చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేశాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాడు. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడి నెత్తి మీదనే పడును. నిజాలు వింటున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. నాకు తెలిసి వాక్యం వింటున్నప్పుడు కొంతమందికి బంద్ చేయాలి అనిపిస్తుంది. ఇదేం వాక్యం, ఆపు చేయాలి అనిపిస్తుందా నీకు? అంటే నీ ఉద్దేశం నువ్వు ఎట్లయినా బ్రతకొచ్చు,
ఎవరికి కీడైనా చేయొచ్చు, ఎవరికి నష్టం చేయొచ్చు. నీకు మాత్రం దేవుడు మేలు చేయాలి, నీకు మాత్రం దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరించాలి, నీకు మాత్రం అన్నీ కలిసి రావాలి. ఇది ఎంతవరకు దేవుడు మెచ్చే విషయం చెప్పండి? నిజాన్ని చాలామంది ఒప్పుకోలేరు, కానీ ఇది 100% ఖచ్చితమైన మాట. నేను చెప్పినందుకు కాదు, నేను బోధించినందుకు కాదు, దేవుడు సెలవిస్తున్న మాట ఇది. అందుకు 100% వాస్తవం. హల్లెలూయా. అందుకనే నువ్వు ఏం చేస్తున్నావో జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమవుతుందా? చాలా మందట పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడతాడట. ఏమండి? పాపమును కనుటకు ప్రసవ వేదన పడుతున్నాడట. చేటును గర్భమును ధరించిన వారై అబద్ధమును కంటున్నారట. నువ్వు గర్భమును ఏం ధరిస్తున్నావో అదే కంటావు. ఇంకేదో జరగదు, ఇంకేదో జరగదు. వాడు గుంట తవ్వి దానిని లోతు చేశాడట. ఒకడు గుంట తవ్వి లోతు చేశాడట. ఎందుకో తెలుసా? ఎవరో అందులో పడాలని. కానీ తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. చూసారండి? ఎవరో పడాలని గొయ్యి తవ్వి దాన్ని లోతు చేశాడట. ఎవడో పడాలని గొయ్యి తవ్వితే ఆ గోతిలో ఆ తవ్వినోడే పడ్డాడట. దేవుడు చెప్తున్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాడు. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చింది. ఏది చెడుగా ఆలోచన చేశాడో వాని నెత్తి మీదకే వచ్చిందంట ఆ చెడు. వాడు యోచించిన బలాత్కారమే వాని నడి నెత్తి మీదకి వచ్చిందట. మరి ఏమొస్తుంది? నువ్వు తలంచింది బలాత్కారం అయినప్పుడు అది ఎవరికో కాదట, వాని నడినెత్తి మీదకే వచ్చిందట. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చింది. ఒకసారి ఒక ఆమె అనుకుందట, కోడలు చచ్చిపోవాలనుకుందంట. ఎవరండి చచ్చిపోవాలి? కోడలంట. కోడలంటే ఎవరు? తన కొడుకు భార్యే కదా, తన కొడుకు భార్యే కదా. అంటే కోడలు చచ్చిపోతే కొడుక్కి బాధ కాదా? కొడుక్కి లోటు కాదా? కొడుకు జీవితం ఆరిపోదా? కోడలు చచ్చిపోవాలి. ఎందుకు? తన బిడ్డ కాదు కాబట్టి, తన కూతురు కాదు కాబట్టి కోడలు చచ్చిపోవాలా అనుకుందంట. ఇంటికి వచ్చేటప్పటికి కూతురు చచ్చిపోయిందని వార్త వినపడిందట. ఏం ఆలోచన మనది? ఏ రకమైన తలంపులు తలుస్తున్నావు నువ్వు ఆలోచించింది మంచిదేనా? కోడలు చచ్చిపోవాలనుకున్నావు అంటే ఆ కోడలు ఇంకొక తల్లి కడుపున పుట్టినది కాదా? ఇంకొక తల్లికి కడుపు శోకం కాదా? నీ కొడుకు జీవితం ఆరిపోదా? ఎలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు? ఎలాంటి చేటు నువ్వు గర్భమును ధరిస్తున్నావు? అలాంటి చెడు ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నట్లయితే, అటువంటి విధంగా నీవు తలంచినట్టయితే అది నీ నెత్తి మీదకే వస్తుంది. కోడలు కావచ్చు, అల్లుడు కావచ్చు, బిడ్డ కావచ్చు, కొడుకు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఫలానా వాళ్ళకి చెడు జరగాలని, కీడు జరగాలని
వారు దెబ్బతినాలని, నష్టపోవాలని నీకెందుకు అనిపిస్తుంది? నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళ కోసం నిత్యం ఎందుకు ఆలోచన చేస్తున్నావు చెడ్డగా? నువ్వు అంత నష్టం కలగాలని ఆలోచన చేస్తే దేవుడు ఊరుకుంటాడా? వద్దు. నీవు తలంచినట్టే నీకు జరుగుతుంది. నీవు తలచినదే, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వస్తుంది అనబడుచున్నటువంటి వాక్యములు వింటున్నప్పుడు దేవుని భయం నీలో జొరబడాలి. ఒకవేళ ఇటువంటి చెడ్డ ఆలోచనల చేత, చెడు తలంపుల చేత ఉన్నట్టయితే ఈరోజు దేవుని పాదాలు పట్టుకొని బతిమాలి ఏడు, బోరున ఏడు. దేవుడు నిన్ను క్షమిస్తాడు, కనికరిస్తాడు. ఒకవేళ గనక నువ్వు పశ్చాత్తాప పడకపోతే ఖచ్చితంగా నీవు చేసినట్టే నీ నెత్తి మీదకి వస్తుంది. నీవు చేసిందే నీకు జరుగుద్ది. ఇందులో తేడా లేదు. ఇందులో ఏ మాత్రము కూడా తేడా లేదు. ఇవి దేవుని మాటలని నువ్వు గ్రహించాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను బైబిల్లో నుండే. న్యాయాధిపతుల గ్రంథములో 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుతాం. అప్పుడు అదోనీబెజెకు, అందరూ చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నారు. అప్పుడు అదోనీబెజెకు తమ కాళ్ళు చేతుల బొటన వ్రేళ్లు కోయబడిన 70 మంది రాజులు, తమ కాళ్ళు చేతుల బొటన వ్రేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నా భోజన బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలము ఇచ్చెను అనెను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో యూదా జనాంగము, ఇజ్రాయేలు జనాంగము కనానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళి బెచెకు అనే ప్రాంతంలో 10,000 మందిని హతము చేశారు. అటు పిమ్మట ఆ బెచెకు అనే ప్రాంతంలో ఉన్నటువంటి అదోనీ బెజెకు అనబడే వాణ్ణి పారిపోతంటే పట్టుకొని కనానీయుడు కాళ్ళు చేతుల బొటన వ్రేళ్ళు తెగ నరికేశారట. కాళ్ళు చేతుల బొటన వ్రేళ్ళు తెగ నరికేసేటప్పటికీ 2 చేతులకున్న బొటన వేళ్ళు, 2 కాళ్ళకున్న బొటన వేళ్ళు తెగ నరికేసేటప్పటికీ రక్తము స్రవిస్తుంది. కాళ్ళు చేతుల బొటన వేళ్ళు తెగిపోయినప్పుడు అతన్ని తీసుకుని వెళుతూ ఉండగా యెరూషలేమునకు అతన్ని తోడుకుని రాగా అతడు అక్కడ చనిపోవటం జరిగింది. చనిపోయే ముందు ఏమన్నాడు తెలుసా? నా భోజన బల్ల క్రింద, నా భోజనపు బల్ల కింద మొక్కలు ఏరుకుంటున్నారు 70 మంది రాసులు. నేను వాళ్ళ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు నరికి వాళ్ళని నా కాళ్ళ కాడ వేసుకున్నా. అయితే నేను ఏదైతే చేశానో వాళ్ళకి దేవుడు నాకు అదే చేశాడు. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలము ఇచ్చెను అనెను. ఎవరు చెప్పమని చెప్తున్నాడండి? ఎవరైనా అనమంటే అన్నాడా? ప్రియులారా గమనించండి, ఎంత కఠినమైనటువంటి పని చేశాడో తెలుసా ఈ అదోనీ బెజెక్ అనేవాడు. కనికరము లేకుండా, జాలి లేకుండా
చాలాసార్లు అండి యుద్ధానికి వెళితే ఎట్లా ఉంటుందంటే, యుద్ధములో వారిని జయించటం జరుగుతుంది. ఓడిపోయిన వాళ్ళు ఇక మీదట అన్నడు కూడా వాళ్ళ మీదకి రాకుండా వారిని వీళ్ళు దోచుకుంటం జరుగుతుంది. కానీ ఎవరు చేయనటువంటి, జాలి లేనటువంటి భయంకరమైన కార్యం చేశాడు అదోనీబెజెకు. 70 మంది రాజులను పట్టుకొని వాళ్ళను చంపకుండా కాళ్ళు చేతుల బొటన వేళ్ళు నరికేశాడట. ఇంకా ఎప్పటికీ వాళ్ళు బాణము విల్లు పట్టుకోవటానికి అవకాశం లేకుండా నరికేశాడట బొటన వేళ్ళు. కాళ్ళకి చేతులకున్న బొటన వేళ్ళు నరికేసి 70 మంది రాజులను కుక్కల మాదిరిగా తాను భోజనం చేసే బల్ల దగ్గర తిని పడేసిన మెతుకులు తినేటట్టుగా 70 మంది బొటన వేళ్ళు నరికేశాడట. చివరికి అతడు ఎలా చచ్చిపోయాడు తెలుసా? 70 మంది రాజులకు ఎలా చేశాడో ఖచ్చితంగా అదోనీబెజెకు అనబడుచున్న వాడికి అదే రీతిగా చేయబడిందట. ఇతని కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కూడా తెగ నరికారు. అతడు ఇజ్రాయేలు యెరూషలేమునకు అతను తీసుకొని వస్తుండగానే అక్కడికి తీసుకొచ్చేటప్పటికి చనిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అదోనీబెజెకు అనేవాడు ఒక సాక్ష్యం. దేనికో తెలుసా? ఏ వ్యక్తి అయినా సరే తాను ఏది చేస్తాడో తనకు అలా చేయబడుతుంది. ఎవరు చేసింది వాళ్ళ నెత్తి మీదికే వస్తుంది అని దేవుడు చెప్పినటువంటి మాటకు రుజువుగా, ఆధారంగా, సాక్ష్యంగా అదోనీబెజెకు అనేవాడు ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట తేడా లేదు, అది వాస్తవం అన్నట్టుగా తన జీవితంలో నుండే ఆ మాట పలుకుతున్నాడు. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను అని. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అవునండి, కీడు చేస్తే కీడు జరుగుతుంది. అందుకనే కీడు చెయ్యకుండా జాగ్రత్త పడండి. ఒకసారి దావీదు అంటాడు, ఆ మొరటోడైన నాబాలు అనబడుచున్నటువంటి వాణ్ణి చంపడానికి సిద్ధపడినటువంటి టైంలో బత్షెబ ఏం చేస్తుందంటే చంపొద్దని చెప్పి ప్రాధేయపడుతుంది. ఆయన అంటాడు, ఇదిగో కీడు చేయకుండా నన్ను ఆపు చేశావు, కీడు చేయకుండా నన్ను ఆపు చేసినందుకు దేవునికి స్తోత్రం అంటాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కీడు చేయకుండా ఉండటం మంచిది, కీడు చేస్తే మంచిది కాదు, కీడు జరుగుతుంది అన్నట్టుగా దావీదు మాట్లాడటం జరిగింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయములు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. నువ్వు ఏది చేస్తున్నావో అదే నీకు చేయబడుతుంది. ఆ మాట వింటున్నప్పుడు మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, ఏది చేస్తే అది జరుగుతుంది కదా. కీడు చేస్తే కీడు జరుగుతుంది, మేలు చేస్తే మేలు జరుగుతుంది కదా. మనం ఎప్పుడు మనకి ఏం కావాలనుకుంటాం? మేలు జరగాలనుకుంటాం. మనకెప్పుడు మేలు జరగాలనుకునే మనందరం ఏం చేయాలి తెలుసా? ఇతరులకు మేలు చేసే వారముగా ఉండాలి. అప్పుడు మనకి మేలే జరుగుతుంది. అందుకని నీవు ఏది నాకు జరగాలని నువ్వు కోరుకుంటావో నువ్వు ఎప్పుడు కూడా అదే చేయటానికి సిద్ధపడు. నువ్వు మేలు జరగాలని నువ్వు కోరుకునే వ్యక్తిగా ఉన్నావు కాబట్టి
నువ్వు ఇతరులకు కూడా ఎప్పుడు మేలు చేసేవాడుగా ఉండు. ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట కూడా చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథములోనే 9వ అధ్యాయములో మరొక విషయాన్ని మనం గమనిద్దాం. 9వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. తరువాత అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి ఎరుపైలు కుమారులను తన సహోదరులైన సహోదరునైన 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. ఒకే రాతి మీద చంపెను. ఎరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకొనెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ వచనములో ఆలోచన చేసినట్లయితే అబీమెలెకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు యెరుబ్బయలు అనబడుచున్న గిద్యోను యొక్క కుమారుడు. ఎవరి కుమారుడు అండి? గిద్యోను యొక్క కుమారుడు. గిద్యోనుకు మొత్తం 70 మంది కుమారులు ఉన్నారట. ఎందుకు అనంటే అతనికి అనేక మంది భార్యలు ఉండుటను బట్టి 70 మంది కుమారులు ఉన్నారట. ఆ 70 మంది కుమారులలో ఈ అబీమెలెకు అనబడుచున్నటువంటి వాడు గిద్యోను యొక్క ఉపపత్ని కుమారుడు. 8వ అధ్యాయంలో 30-31 వచనాలు చదువుదాం ఇప్పుడు. గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. షెకెములో ఉన్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకును పేరు పెట్టెను. చాలండి. ఇప్పుడు అర్థమైందండి. గిద్యోను పేరే యెరుబ్బయలు. ఇతనికి 70 మంది కొడుకులు ఉన్నారు. గిద్యోనుకు ఉన్నటువంటి భార్యలలో ఒక భార్య కుమారుడు ఈ అబీమెలెకు. అయితే గిద్యోను న్యాయాధిపతిగా ఉన్నాడు. అతని కుమారులలో ఒక కుమారుడైనటువంటి అబీమెలెకు ఉపపత్ని కుమారుడు ఒకరోజు ఇలాగ ఆలోచన చేశాడంట. మా తండ్రి ఉన్నాడు కదా గిద్యోను, అతని తర్వాత అతని స్థానంలో మిగతా వాళ్ళెవరూ కూడా న్యాయాధిపతిగా కానీ అధికారులుగా కానీ రాజుగా కానీ ఎన్నిక చేయబట్టడానికి వీల్లేదు. నేనే రాజుగా ఉండాలి, నేనే అధికారిగా ఉండాలి, నేనే న్యాయాధిపతిగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళ అమ్మోళ్ళు ఊరెళ్ళాడట. షెకెము ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ అమ్మోళ్ళ తరపు వాళ్ళందరితో మాట్లాడుకున్నాడట. మేనమామలతో మాట్లాడాడట. 9వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదవండి. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులతోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు మాట్లాడండి. మీకేమి మంచిది? మీరు వాళ్ళందరితో చెప్పండి, మీకు ఏది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా? ఒక్క మనుషుడు మిమ్మును ఏలుట మంచిదా? నేను మీకు రక్త సంబంధిని జ్ఞాపకం చేసుకొనుడి అని పలుకుడనెను. తల్లి సహోదరుల దగ్గర పోయాడట. అంటే గిద్యోను యొక్క ఉపపత్ని ప్రాంతానికి వెళ్ళి, అనగా వాళ్ళ అమ్మగారి ఊరెళ్ళి మేనమామల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడుతున్నాడట. ఇదిగో మామయ్య, మీరందరూ నాకు బంధువులు, మనందరం బంధువులు, రక్త సంబంధులు. అయితే
నాకు ఇంకా అన్నదమ్ములు ఉన్నారని మీ అందరికీ తెలుసు, 70 మంది ఉన్నారు. అయితే మా అమ్మకి నేను ఒక్కడే. మా నాన్నకు పుట్టినటువంటి 70 మందిలో ఎవడు రాజుగా న్యాయాధిపతిగా ఉండటానికి లేదు. నేనే ఉండాలి. ఎందుకంటే నేను మీకు రక్త సంబంధిని. ఏదొచ్చినా ఏం జరిగినా నేను అన్ని చూసుకుంటాను. కాబట్టి షెకెములో ఉన్నటువంటి అధిపతుల దగ్గరికి పోయి మీరు ఇలాగ చెప్పండి, నన్ను అధిపతిగా పెట్టుకోండి అంటే వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? అబీమెలెకు కనబడుచున్నటువంటి వాడు చెప్పిన మాటలు విని గిద్యోను యొక్క 70 మంది కొడుకులనండి నిర్దాక్షిణ్యంగా జాలి లేకుండా అండి ఈ షెకెము వాళ్ళందరూ ఇచ్చిన భరోసాని బట్టి, మేమందరం నీకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పటాన్ని బట్టి ఈ అబీమెలెకు అనేవాడట అతని సహోదరులైన 70 మంది అన్నదమ్ముల్ని, ఏమండి, తన తల్లి కడుపున పుట్టకపోతేనేమి, తన తండ్రికే పుట్టారు మిగతా వాళ్ళందరూ కూడా, అయినప్పటికీ దయాదాక్షిణ్యములు లేకుండా అధికార వ్యామోహంతో న్యాయాధిపతిని కావాలని, రాజు కావాలని, వాళ్ళందరికీ అధికారిని కావాలని దురుద్దేశంతో వాళ్ళందరూ ఉంటే నాకు దక్కదా అధికారం అని 70 మందిని కూడా ఒక్కటే రాతి మీద చెప్పండి ఏం చేశాడట? 70 మంది మనుష్యులను ఒక్క రాతి మీద చంపాడటండి. ఆ 70 మందిలో చిన్నవాడైన 70 మందిలో చిన్నవాడైన యోతాము అనేవాడు ఒక్కడు దాక్కుని తప్పించుకుని పారిపోయాడట. దేవుని బిడ్డలారా, ఈ 70 మందిని చంపేశాడు చూసారా అబీమెలెకు. అందరిని చంపేసి సింహాసనం ఎక్కేశాడు, అధికారి అయిపోయాడు, న్యాయాధిపతి అయిపోయాడు, లేకపోతే ఒక రాజు అయిపోయాడు, ఏలిక అయిపోయాడండి. 9:22 ఒకసారి చదవండి. అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలికై ఉండెను. అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలు మీద ఏలికై ఉండెను. హల్లెలూయా. చూశారండి, 70 మంది మిగిలిన అన్నదమ్ములందరినీ చంపేసి ఇక తానే ఏలికైపోయాడు. దేవుని బిడ్డలారా, 70 మంది ఉసురు ఊరకనే పోలేదట. నిర్దాక్షిణ్యంగా 70 మందిని చంపాడు చూశారు. అతడు అనుకున్నాడు, ఆయన చంపేశాను, నేను సీట్ ఎక్కేశాను అనుకున్నాడు. అంటే దేవుడు కళ్ళకి గంతలు కట్టుకున్నాడు అనుకున్నారా? దేవుడు కళ్ళు మూసుకున్నాడు అనుకున్నారా? దేవునికి న్యాయం అన్యాయం తెలియదనుకున్నారా? దేవుడు చూడడు అనుకున్నాడా? ఏదనుకున్నాడో అనుకున్నాడు. నిర్దాక్షిణ్యంగా దయా జాలి కనికరాలు లేకుండా మిగిలిన 70 మంది అన్నదమ్ములను ఒక్కటే రాతి మీద చంపేశాడు. 3 సంవత్సరాలు ఏలికైపోయి అందరినీ ఏలటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. అతడు అనుకున్నాడు, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, నాకు బంధువుల అండ ఉంది అనుకున్నాడు. బంధువుల అండను చూసుకొని 70 మందిని చంపేశాడండి. ఇక దేవుడు చూడ్డనుకున్నాడేమో, న్యాయ అన్యాయాలు దేవుడు చూడ్డనుకున్నాడేమో. కానీ ప్రియులారా, ఏం జరిగిందో తెలుసా? 9:56 ఒకసారి చూడండి. 9:56 త్వరగా చదువుదాం. అట్లా అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించెను. హల్లెలూయా. ప్రియులారా, 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించాడట. ఎవరు రప్పించారు?
ఏమండి, ఒక్కడు మిగిలాడు, యోతాం అనేవాడు. మా అన్నదమ్ములు అందరూ చంపేశాడని చెప్పి ఆయన ఏమన్నా కక్ష తీర్చుకున్నాడా? కక్ష తీర్చుకోలేదండి. వాళ్ళ పక్షముగా దేవుడే న్యాయం చేస్తున్నాడు. వాళ్ళ పక్షముగా దేవుడే గిద్యోను యొక్క 70 మంది కుమారులను చంపినందుకు గాను తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరల అతని మీదికి రప్పించాడట. అనగా ఎవరి మీదికి? దయాదాక్షిణ్యములు లేకుండా అన్నదమ్ములైన 70 మందిని చంపాడు చూసారా, అతని మీదకి దేవుడు ఆ శిక్ష అతని మీదికి రప్పించను అని వ్రాయబడి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 57వ వచనంలో కూడా చూస్తే షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదికి మరలా రాజేసెను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చెను. నువ్వు ద్రోహం చేసేటప్పుడు గుర్తు రాలేదా? నువ్వు కీడు చేసేటప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు నీకు సింహాసనం ఒక్కటే చూసుకున్నావు, అధికారం ఒక్కటే చూసుకున్నావు, కానీ నీ తోడబుట్టినటువంటి అన్నదమ్ములను చంపుతున్నావన్నా ఆ దయ కనికరాలు లేవు, జాలి లేదు. నీ తండ్రి ఏడుస్తాడు, బాధపడతాడు, దుఃఖపడతాడు, తట్టుకోలేడు. ఒక్కవేళ అంతమందిని చంపినందుకు తండ్రి చచ్చిపోతాడేమో మర్యాదతో అని కూడా జాలి లేకుండా చంపాడే. ఆ శిక్ష, తండ్రికి చేసిన ద్రోహం, ఆ మిగిలినటువంటి వాళ్ళల్లో నుండి యోతాము అనేవాడు పగ తీర్చుకోలే. దేవుడే తండ్రికి చేసిన ద్రోహమునకు దేవుడే మరలా అతని మీదికి శిక్షను రప్పించాడు. శాపము వారి తలల మీదికి రప్పించును అని రాయబడింది. హల్లెలూయా. అవునండి, ఎవరికైనా కీడు చేసే ముందు ఆలోచన చేసుకోవాలి. ఎవరినైనా నష్టం చేసే ముందు ఆలోచన చేసుకోవాలి. అప్పటికి నీ క్షేమం నువ్వు చూసుకున్నావు, నీ అధికారం నువ్వు చూసుకున్నావు, నీకు సింహాసనం కావాలనుకున్నావు, తల్లి తరపున బంధువులందరినీ కలుపుకున్నావు. మరి నీ తండ్రి ఏడుస్తాడన్న కనీస జ్ఞానం ఉండక్కర్లా? నీ తండ్రి బ్రతుకుతాడో చచ్చిపోతాడో అన్న బాధ, భయం లేదు నీకు? కనికరము లేకుండా అతడు చేసిన దానికి, అబీమెలెకు చేసిన ద్రోహానికి దేవుడే అతని మీదికి రప్పించినట్లుగా వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అవునండి, ఖచ్చితంగా అతడు చేసినటువంటి కార్యము, అతడు చేసినది అతని తల మీదకి వచ్చిందట. 70 మంది ఒకే రాతి మీద చంపితే అబీమెలెకు మీదికి ఆ శాపం ఎట్టొచ్చిందో తెలుసా అండి? అదే తల్లి తరపునటువంటి షెకెము వారున్నారు చూసారా, బంధువులు కానివ్వండి, షెకెము ప్రాంతపు అధికారులు, వాళ్ళందరినీ దేవుడు అబీమెలెకు మీదికి పురుకొల్పాడట. ఇంతకు మునుపు ఎవరైతే సపోర్టు చేశారో, ఇంతకు మునుపు ఎవరైతే దగ్గర ఉండా పని చేశారో, ఇప్పుడు వాళ్ళే అబీమెలెకు శత్రువై ఉంటుండగా, ప్రియులారా, ఈ అబీమెలెకు వారి మీదికి యుద్ధానికి వెళ్ళిన టైములో అతడు ఒక ఎత్తైన గోడ ప్రక్క నుండి వెళుతున్నప్పుడు, గోపుర ద్వారమునొద్ద వెళుతున్నప్పుడు, 9వ అధ్యాయం 52వ వచనం చూడండి. అబీమెలెకు ఆ గోపురమునొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధం చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపుర ద్వారమునొద్దకు రాగా, ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలి చచ్చెను. ఏమండి,
అందరికీ తెలుసు కదా, తిరగటి రాయి, ఇసురాయి అంటాం చూసారా. ఆ అబీమెలెకు అనేవాడు ఆ గోపుర ద్వారం దగ్గరికి వచ్చి ఆ గోడ పక్కగా వెళుతుంటే ఆ పైన ఉన్నటువంటి వాళ్ళల్లో నుండి ఒక స్త్రీ ఏం చేసిందట, ఇసురాయికుంటదే పైన ఒక రాయి, 2 రాళ్లలో పై రాయి, ఆ మీది రాతిని తీసి అలా వదిలిందంటండి. సరాసరి అబీమెలెకు తల మీద పడితే పుచ్చకాయ పగిలినట్టు పగిలిందంట అబీమెలెకు తల. 70 మందిని ఒకటే రాతి మీద చంపాడు. ఇదిగో ఆ ద్రోహము, అతడు చేసినటువంటి తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా తన మీదకి రప్పించాడు. పోయిందా? అతడు చేసినటువంటిది అతని మీదికి రాకుండా పోయిందండి, అతని తల మీదకి వచ్చింది. కాబట్టి రాత్రి నీవేదైనా కీడు చేయబోతున్నావా, ఏ కుటుంబానికైనా నష్టం కలిగించబోతున్నావా, జాగ్రత్త జాగ్రత్త. నీవు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. చాలామందిలో కొందరు ఎలాగుంటారు తెలుసా, ఇదిగో పరాయి స్త్రీలను వ్యామోహపడి, పరాయి భర్తల మీద వ్యామోహపడి, తన భర్తను కాక, తన భార్యను కాక, పరాయి వారి భార్యను, పరాయి పురుషుని ఆశించి ఆ కుటుంబానికి ద్రోహం చేస్తారు, ఆ కుటుంబానికి నష్టం చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అటువంటి కార్యాలు చేస్తే ఆ శిక్ష నీ ఇంటి మీదకి వస్తుందేమో, నీ మీదకి వస్తుందేమో. జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన భార్య, దేవుడు నీకు ఇచ్చిన భర్తతో సుఖముగా, సంతోషముగా, దైవ సన్నిధిలో భక్తితో, భయముతో దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆనందకరమైన శ్రేష్టమైన జీవితాన్ని జీవించండి. అంతేకాని వేరే ఇంటికి, వేరే కుటుంబానికి నష్టం చేస్తే ఆ నష్టం నీ తల మీదకే వస్తుందేమో. జాగ్రత్త అని ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు వాక్యము ద్వారా నిన్ను గద్దిస్తున్నాడు. నీ జీవితాన్ని సరి చేసుకోవలసిన అవసరత ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. రాసుల మొదటి గ్రంథములో 2వ అధ్యాయములో 44వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. రాసుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం. నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు నీ తెలియను. హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నీకు తెలుసు. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీద యెహోవా నీ తల మీదకే రప్పించును. ఈ మాట ఎవరు అంటున్నారు తెలుసా? ఎవరి గురించి అంటున్నారు తెలుసా? రాజు అయినటువంటి సొలొమోను అనగా దావీదు కుమారుడు షిమీ అనబడుచున్నటువంటి బెన్యామీనీయుడు గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు మా తండ్రి అయిన దావీదుకు చేసినట్లు నీ హృదయంలో మెదులుచున్న కీడంతా నీకు తెలుసు. ఓ షిమీ, నీవు నా తండ్రి అయిన దావీదుకు చేసిన కీడేంటో నీకు తెలుసు. నా తండ్రికి నీవు చేసిన కీడేంటో నీకు తెలుసు. నీ హృదయంలో మెదులుతున్న కీడంతా నీకు తెలుసు. ఈరోజు ఎందుకయ్యా భయపడుతున్నావు? ఈరోజు ఎందుకయ్యా జడుస్తున్నావు? ఆ రోజు నా తండ్రిని తిట్టినప్పుడు, ఆ రోజు నా తండ్రిని దూషించినప్పుడు, ఆ రోజు నా తండ్రిని హేళన చేసినప్పుడు, రాళ్ళు విసిరి కొట్టినప్పుడు
ఎక్కడికి పోయిందా ఆలోచన, ఎక్కడికి పోయింది ఈ భయం, ఎక్కడికి పోయింది ఈ భయం, ఈ వణుకు? అవును ప్రియులారా, ఈ షిమి అన్నవాడు బెన్యామీనీయుడు. ఒకరోజు దావీదు మార్గమున వెళుతూ ఉండగా సమూయేలు మొదటి గ్రంథములో 2వ గ్రంథములో 16వ అధ్యాయములో 5వ వచనములో రాయబడింది. 2వ సమూయేలు గ్రంథములో 16వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమియాను ఒకడు, షిమి అనే ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చాడు. అతడు వెంట నడుచుచు, అతడు నడుచుకుంటూ దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములో ఉండగా రాజైన దావీదు మీదను సేవకుల మీదను రాళ్ళు రుబుచ్చు వచ్చెను. ఈ షిమి ఏమన్నాడు తెలుసా? నరహంతకుడా, దుర్మార్గుడా. ఇదిగో సొలొమోను తండ్రిని దావీదుని అన్నాడట. ఇప్పుడు కొడుకు ఎంతో ఆవేదనతో బాధతో అంటున్నాడు, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేళ వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు కనుకనే నీ మోసములు చిక్కుపడ్డావు అని రాజైన దావీదును శపించటం మొదలు పెట్టాడట షిమి అనేవాడు. ఏమండి, వాస్తవానికి దావీదు సౌలు కుటుంబానికి ఎంత మాత్రం కీడు చేసిన వాడు కాదు. సౌలు విషయంలో ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచన చేసిన వాడు కాదు. సౌలు అంటేనండి తనను చంపటానికి పరిగెత్తుకుంటా, తనను చంపటానికి అడవులంట తిరుగుతూ అక్కడక్కడ పడుకొని దావీదును చంపుదామని చివరికి దావీదుకే దొరికిపోయినా ఏమనకుండా దేవుడు అభిషేకించిన వాడిని నేనేమి చెయ్యను అని చెప్పి దావీదు సౌలును వదిలిపెట్టి వచ్చిన వాడు. అంతటి మంచి దావీదును పట్టుకొని నింద వేస్తూ సౌలు కుటుంబ సభ్యుడు బంధువుడైనటువంటి ఈ షిమి అనేవాడు అంటున్నాడు, చీపో నరహంతకుడా, దుర్మార్గుడా. చూసారా ఎలాంటి మాటలు మాట్లాడాడు? ఏమండి, దావీదుకు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు అనగా సౌలు ఓడిపోయి సౌలు దెబ్బతిని దావీదు రాజు అయినందుకు అతడు దాన్ని సహించలేక దావీదును రాళ్ళు రువ్వి కొట్టినోడు, దూషించినప్పుడు అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? వాళ్ళల్లో ఒకడన్నా, రాజా ఒక్క మాట చెప్పయ్యా, వాడిని ముక్కలు చేసేస్తాను అని అంటే, ఏమో దేవుడే పర్మిషన్ ఇచ్చాడేమో, వదిలేయండి అన్నాడు. రాళ్ళు రువ్వి దుర్మార్గుడా, చీపు అని చెప్పి ఎంత నీచంగా దావీదును మాట్లాడి రాళ్లతో కొట్టాడు. ఇప్పుడు సొలొమోను చేతికి చిక్కుబడ్డాడు షిమి. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడండి? మనం చదివాంగా రాజుల మొదటి గ్రంథం 2:44లో, నా తండ్రి అయినా నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయంలో మెదులుచున్న కీడంతా నీకు తెలుసు. ఓ షిమి, నా తండ్రికి నువ్వు చేసిన కీడేంటో నీకు తెలుసు. నీ హృదయంలో మెదులుచున్న కీడంతా నీకు తెలుసు. ఇప్పుడు వస్తుందా భయం? ఇప్పుడు వణుకుపడుతుందా? ఇప్పుడు భయం అవుతుందా నీకు? ఇప్పుడు చెమటలు పడుతున్నాయా అని చెబుతూ ఏమన్నాడు తెలుసా? నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించును అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, షిమి దావీదుకు చేసినటువంటి కీడు ఏదైతే ఉందో ఇప్పుడు అతని తల మీదకే రప్పించటం జరిగింది. హల్లెలూయా. అమ్మా, మీరెవ్వరు భయపడమాకండి. మనం ఎవ్వరం భయపడాల్సిన పని లేదు. ఎవరు మనకు కీడు చేశారో
వాళ్ళు చేసిన కీడు వాళ్ళ నెత్తి మీదకే వస్తుంది. నీకు చేసినటువంటి కీడు ఏదైతే ఉందో, ఎవరైతే నీకు కీడు చేశారో వాళ్ళ నెత్తి మీదకి వస్తుంది కీడు. నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు కీడు చెయ్యని వాడవైతే, నీవు నష్టము చెయ్యని వాడవైతే నువ్వు భయపడద్దు, నిర్భయంగా ఉండు. దేవుడు నీ తరపున, నా తరపున, మన తరపున పోరాడతాడు. అదోని బెజకి ఏమన్నాడండి? దేవుడే నేను చేసినట్టు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అన్నాడు. ఒక అన్యుడు, కనానీయుడు ఒప్పుకుంటున్నాడు. ఖచ్చితంగా అదే మాదిరిగా ఎవడు చేసింది వాని నెత్తి మీదకే రావటం జరిగింది. అదోని బెజక చేసినట్టే అతనికి చేయబడ్డది కదా. అబీమెలెకు ఏ రీతిగా అయితే చేశాడో తండ్రికి చేసిన ద్రోహం అతని నెత్తి మీదకి వచ్చింది. షిమి ఏదైతే చేశాడో దావీదుకు కీడు, దావీదుకు చేసిన కీడే అతని నెత్తి మీదకి వచ్చింది, షిమి నెత్తి మీదకి. సొలొమోన్ అంటున్నాడు, నా తండ్రికి చేసిన కీడే నీ నెత్తి మీదకి వచ్చింది. షిమి, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు జడుస్తున్నావు? ఆ రాళ్ళు విసిరినప్పుడు నీకు తెలియలేదా? దుర్మార్గుడు చీపు అన్నప్పుడు తెలియలేదా? నీవు చేసింది నీ నెత్తి మీదకి దేవుడు రప్పించును కాక అన్నాడు. షిమి చంపబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనము మౌనముగా ఉంటే, ప్రతి కీడు చేయకుండా ఉంటే దేవుడే చూసుకుంటాడు. నమ్ముతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? గంట సమయం వాక్యం విన్నారు కదా. మళ్ళీ ఎవరికైనా కీడు చేయటానికి, నష్టం చేయటానికి నువ్వు బయలుదేరితే గనక, సపోర్ట్ చేయటానికి నువ్వు బయలుదేరితే గనక, ఇప్పుడు చెప్తున్నాను నేను, ఆ కీడు నీ నెత్తి మీద ఖచ్చితంగా వస్తుంది. జాగ్రత్త. దేవునికి భయపడి జీవిద్దాం, దేవునికి లోబడి జీవిద్దాం. నీ ద్వారా కీడు జరగకుండా చూసుకో, నష్టము జరగకుండా చూసుకో, చెడు జరగకుండా చూసుకో. దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. ఎవరు చేశారో దానికి తగినట్టే దేవుడు చేస్తాడు. నీవు చేసినట్టు నీకు చేయబడు. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకే వచ్చు. గొయ్యి తవ్వి లోతుగా చేస్తే తవ్వినోడే పడ్డాడట. తలంచినటువంటి ఆ చేటు వారి నెత్తి మీదకి వచ్చింది. తలంచిన బలత్కారము వారి నడినెత్తిన పడిందట. ఈ రోజు నుండి కీడు చెయ్యాలనే తలంపు నీకు వచ్చిన వెంటనే వెన్నులో నుండి వణుకు మొదలు కావాలి. ఒకవేళ నీకు తెలికేంత వరకు అవివేకముగా ప్రవర్తించావేమో నీ తోటి సోదరుల విషయంలో, దైవ సేవకుల విషయాల్లో, కీడు చెయ్యటానికి ఈ షిమి వంటి వాడిలాగా ప్రవర్తించావేమో, తోటి సోదరులను నాశనం చేసిన అబీమెలెకులాగా వ్యవహరించావేమో. జాగ్రత్త. దేవుడు నీవు చేసినది నీ నెత్తి మీదికి రప్పించటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి భయముతో, వణుకుతో, ప్రభువా అయ్యా నేను చేస్తే మేలు చేస్తాను కానీ కీడు చేయనయ్యా అని చెప్పి ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకొని మేలు చేద్దాం. తప్పకుండా దేవుడు మనకు మేలు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.